చూసావా గోదారమ్మ, ఈ కాలం చదువుకున్న పిల్లలు ఎలా బరి తెగించిపోతున్నారో. సిగ్గు శరం వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఆ కుర్రాడేమో గానా భజన చేసేటోడు, ఆ పిల్ల కోటికి పడగలెత్తిన పిఠాపురం గారమ్మాయి. అబ్బా, ఈ రోజు వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా? మనసు బాగుంటే అన్నీ బాగుంటాయమ్మా. మనసుకు నచ్చని మాట విన్నా అన్నా బ్రతుకంతా చేదు అనిపిస్తుంది. ఏమిటాయా వేదాంత మాట్లాడుతున్నావు? క్షమించండమ్మా, నేను మీ పని మనిషిని, కానీ మీ తల్లి లాంటి దాన్ని. ఎక్కడున్నారో తెలియకపోయినా నేను కూడా 2 బిడ్డలకు తల్లిని కాబట్టి పెద్దరికంతో ఓ మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోరు కదా. భలేదానివే, చెప్పాయా, పర్వాలేదు. మీలాంటి గొప్పింటి అమ్మాయి అలా బజార్లో పాటలు పాడుకునే సామాన్యుడితో తిరగడం ప్రపంచానికి బాగుండదు. మీది అమాయకత్వమే కావచ్చు, ఈ లోకం మాయాలోకం తల్లి. ఓ, నేను భార్గవతో కలిసి వెళ్ళడం నువ్వు చూసావా? నేనొక్కదానే కాదమ్మా, నాతో పనిచేసే మరో మనిషి కూడా చూసి అసహ్యంగా మాట్లాడింది. అది భరించలేక మీతో చెప్తున్నాను. చెప్పడమే తప్పు కాదు, కానీ ఆయా నన్ను తప్పుగా అర్థం చేసుకోబోతున్నావు. నేను భార్గవతో ఆకతాయిగా తిరగడం లేదు. ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నావు. అతని పాట ఎంత మధురంగా ఉంటుందో మనసు కూడా అంత మంచిదాయా. ఆ నమ్మకం మీకుంటే నేను చెప్పగలిగిందేం లేదమ్మా. నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో